చిల్డ్రన్స్ డే సందర్భంగా రాజీవ్ గాంధీ నగర్ రాక్టౌన్ కాలనీ గవర్నమెంట్ ఉన్నత పాఠశాల నందు సీసీటీవీలని ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య ప్రారంభించారు. ఉపాధ్యాయుల్ని విద్యార్థుల్ని ఉద్దేశించి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు, సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీపై ఉందని, క్రమశిక్షణ అలవర్చుకొని సరైన పద్ధతిలో చదివినప్పుడే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు, అప్పుడే తల్లిదండ్రుల కష్టానికి సార్థకత లభిస్తుందని, గురువుల పట్ల గౌరవంగా ఉండి ఎప్పటి పాఠాలు అప్పుడు చదివినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని, చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా భావించాలని ఏసీపీ కృష్ణయ్య పేర్కొన్నారు. స్థానిక కార్పొరేటర్ సొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినందుకు అసంఘిక కార్యకలాపాలు జరగకుండా కెమెరాలు చాలా ఉపయోగంగా ఉంటాయని అభినందించారు. ఈ పాఠశాలలో పనిచేసే సిబ్బంది కూడా మంచి అంకిత భావంతో విద్యార్థులకు పాఠాలు నేర్పి సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని సూచించారు. రానున్న పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఫలితాలు సాధించాలని, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం కూడా పాఠశాలలో ఉన్నత విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని పెంచి నూతన సామగ్రిని కూడా అందించేందుకు తోడ్పాటునందిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తుల్ని తమ సామర్థ్యానికి తగ్గట్టుగా పాఠశాలను దత్తత తీసుకుని విద్యార్థులకు చేయూత అందించాల్సిందిగా కోరారు. పాఠశాల చుట్టుపక్కల మరియు ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కూడా అసంఘిక కార్యకలాపాలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్, ఎస్ఐ ప్రసాద్, నాగులు కార్పొరేటర్ సురేంద్రనాథ్ యాదవ్, రాక్టౌన్ కాలనీ ప్రెసిడెంట్ వినోద్ రెడ్డి మరియు పాఠశాల సిబ్బంది అందరూ పాల్గొన్నారు. మీరందరికీ తెలుసు, నేటి బాలలే రేపటి పౌరులు అనేది. అందువల్ల మీరు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ అలవాటు చేసుకుని మీరు ఏదైతే విద్య సరైన రీతిలో చదివినప్పుడు మాత్రమే మీకు సరైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా మీరందరూ కష్టపడంగా ఈరోజు స్థానిక కార్పొరేటర్ గారు అరుణ యాదవ్ గారు తమ సొంత నిధులతోటి సీసీ కెమెరాలని 16 సీసీ కెమెరాలని ఏర్పాటు చేయడం కూడా అభినందనీయం. ఈరోజు అటు సీసీ కెమెరాలను కూడా ఒక ఖచ్చితమైన వ్యవస్థని ఈ పాఠశాలకు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, అదేవిధంగా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండేందుకు ఈ సీసీ కెమెరాలు దోహదపడతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే సిబ్బంది